తెలంగాణ రాష్ట్రం నుంచి 16కు 16 పార్లమెంటు సభ్యులు గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళు వెళ్తేనే తెలంగాణ ప్రజల రాష్ట్ర హక్కులను మరి కాపాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎన్ని రకాలుగా కృషి చేసినారో మీ అందరికీ తెలిసిందే. అది హైకోర్టు విషయమైనా, మైనారిటీ రిజర్వేషన్ విషయమైనా, ఎస్టీల రిజర్వేషన్ అంశమైనా, మనకు సాధించుకోవాల్సినటువంటి ఎయిమ్స్ లాంటి అంశమైనా, ఏ ఒక్క అంశమైనా సరే టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ముందుండి పోరాటం చేసినాం. గల్లీలో అయితే తెలంగాణ ప్రజలకు సేవకులుగా ఎంపీలం పనిచేసినాం. ఢిల్లీలో తెలంగాణ ప్రజల సైనికులుగా మేము పనిచేసినాం. మాక్లూరు మండల ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మాణిక్ బండార్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి విజయమ్మ గారికి, వారి తనేడు యువ నాయకుడు రజనీష్ గారికి, అదేవిధంగా మా తమ్ముడు సోదరుడు మాక్లూరు మండల గ్రామశాఖ అధ్యక్షుడు, మండల శాఖ అధ్యక్షుడు ప్రభాకర్ గారికి, విఠలరావు అన్న గారికి, వేదిక మీద ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారికి, రాజారాం యాదవ్ గారికి, అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. అందరికంటే ఎక్కువ ఇంత పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. మీ దయతోని గెలిచినటువంటి నేను పార్లమెంట్లో కానీ ఎక్కడ కానీ మన తెలంగాణకు అవసరమైనటువంటి అన్ని అంశాల మీద, మన నిజామాబాద్కు అవసరమైనటువంటి అన్ని అంశాల మీద మాట్లాడగలిగినాను, గలం ఇప్పగలిగినాను. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి దాదాపుగా 15,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొని రాగలిగినాను. మొన్నటికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో తమ్ముడు జీవన్ రెడ్డి గారికి మీరు 1200 పైచిలకు ఓట్ల మెజారిటీ కేవలం ఒక్క గ్రామం నుండి ఇవ్వడం అన్నది నిజంగా చరిత్ర. నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఆకుల లలిత గారు వచ్చిన తర్వాత మహిళా నాయకత్వంలో కూడా మన జిల్లాలో లోటు తీరిపోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నాను. మరి ఇవాళ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు ఈ ఢిల్లీ ఎన్నికలు మాకు సంబంధం లేదంటే కాదు. గల్లీలో ఉండే ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా మీకు సేవ చేస్తాం. ఢిల్లీలో ఉంటే మీ సైనికుల్లాగా మేము పోరాటం చేస్తాం. మొన్నటికి మొన్న మీరు 12 ఎంపీలను గెలిపించారు. 12 ఎంపీలను గెలిపిస్తే ఏం తీసుకొచ్చినాం మేము? 20 ఏళ్ల నుంచి నిద్రపోతున్న నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ 3 అంటే 3 ఏళ్లలో తీసుకొచ్చినాం. నిధులు తీసుకొచ్చినాం. పనులలో అడ్డంకులు సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నం చేస్తే నేను, మా ఎమ్మెల్యే గారు కలిసి అడ్డుకున్నాం. అన్నిటినీ కూడా సెట్ చేసి 3 ఏళ్లలో రైల్వే లైన్ పూర్తి చేసినాం. వాళ్ళు 7 ఏళ్ల కింద లక్కంపల్లిల రైతుల భూములు గుంజుకుంటే అధికారంలోకి వచ్చే ముందు చెప్పినాం, అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము సెజ్ను ఓపెన్ చేపిస్తామని చెప్పినాం. ఇవాళ కేంద్రంలో కోషిష్ చేసి 100 కోట్ల రూపాయలు ఆ సెజ్జుకు తీసుకొచ్చినటువంటి మాట వాస్తవమా కాదా అన్నది ఒక్కసారి మీరు గమనించాలి. మీరందరూ ఏమన్నారు? మాకు చెప్పిరు, నాకు జీవన్కి శాతనైతే లేదు, ఇవాళ రేపు తినే తిండికి 57 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని చెప్పి మమ్మల్ని అడిగితే కేసీఆర్ సార్ని అడిగినాం మేమందరం పోయి. ఆయన మొన్ననే బడ్జెట్లో పెట్టి ప్రకటించి దాన్ని పాస్ చేసిండు. ఈ మే 1వ తారీఖు నుండి మన గ్రామాలన్నింటిలో కూడా 57 ఇళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా 1,000 కాదు 2,000 రూపాయల పెన్షన్ రాబోతా ఉందని సంతోషంగా నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. మే 1వ తారీఖు నుండి మిగతా అందరికి వచ్చినట్టు బీడీ కార్మికులకు కూడా 2,000 రూపాయల పెన్షన్ వస్తుందని చెప్పి సంతోషంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు మాట ఇచ్చింది, ఏమని? తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని. కానీ ఏ రాష్ట్రంలో కూడా తండాలను గ్రామ పంచాయతీలుగా చేయలేదు. చేసినటువంటిది ఒకే ఒక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. ఒకే ఒక నాయకుడు కేసీఆర్ గారని గర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తండాల్ని గ్రామ పంచాయతీ చేసుడే కాదు, సేవాలాల్ గారి జయంతిని ఇవాళ అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంటే అది కేవలం టీఆర్ఎస్ పార్టీ. వచ్చే 2 సంవత్సరాల లోపల ఏది ఏమన్నా చేయాలి మనం మన నిజామాబాద్ పార్లమెంటులో
ఇండ్లు లేనటువంటి పేదవాళ్ళు ఒక్కరు కూడా ఉండడానికి వీల్లేదని చెప్పి చాలా గట్టిగా తీర్మానం చేసుకున్నాం. దానికోసం మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరికైతే జాగాలు ఉంటాయో వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు మే తర్వాత ఇవ్వబోతా ఉన్నాం. हमारे एसटी भाइयों का और माइनॉरिटी भाइयों का 12% रिजर्वेशन के लिए हम ये गुलाबी पार्टी के एमपी 12 दिन पार्लियामेंट में जिद्दोजहद करें। 12 दिन लगातार हर रोज पार्लियामेंट में हमने जिद्दोजहद चलाया। आगे चल के भी हम ये जिद्दोजहद जारी रखेंगे जब तक हमारा 12% एसटी भाइयों को और 12% माइनॉरिटी भाइयों का ख्वाब पूरा नहीं होता, तब तक हम एमपी बराबर लड़ते रहेंगे। आप सब हमें दुआ दीजिए, आप हमें कुव्वत दीजिए, जाके लड़ने के लिए हमें केसीआर साहब के लिए 16 सोल्जर साहब दे दीजिए। बराबर दिल्ली में जाके लड़ेंगे, अपने हक भी हासिल करके लेके आएंगे। ఏప్రిల్ 11 నాడు అందరం కూడా ఇళ్ళకి కదలాలా, కారు గుర్తు మీద ఓటేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.